ది డిబేట్కు స్వాగతం. ఈరోజు మనం మనందరి సాంస్కృతిక జీవితంలో ఒక భాగమైపోయిన ఒక మహనీయుని గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆయనే గానగంధర్వుడు, సంగీత సామ్రాట్ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. నిజమే. ఆయన గొంతు వినని తెలుగు రోజు ఉండదంటే అదిసలు అతిశయోక్తి కాదు. ఆయన స్వరపరిచిన బాణీలు, ఆలపించిన పద్యాలు, పాటలు కొన్ని తరాలుగా మన భావోద్వేగాలకు అద్దం పడుతూనే ఉన్నాయి. సరిగ్గా అక్కడే మన ఇవాల్టి చర్చ మొదలవుతుంది. మనందర్నీ ఇంతగా ప్రభావితం చేసిన ఆయన కలను, జీవితాన్ని కలిపి చూసినప్పుడు ఒక ప్రశ్న ఉదయిస్తుంది. అదేంటంటే, ఘంటసాల జీవితమే నవరసభరితమైన ఒక సంపూర్ణ సంగీత గీతమని మనమనొచ్చా? అంటే ఆయన జీవితానుభవాలు, ఆయన భావుకత, ఆయన కళ అన్నీ కలిసి ఒకే శృతిలో, ఒకే ప్రవాహంలా సాగాయా? లేక ఆ అభిప్రాయం కాస్త రొమాంటిక్గా ఉండి ఆ అద్భుతమైన కల వెనుకున్న అపారమైన శాస్త్రీయ సంగీత పాండిత్యాన్ని, మేధోపరమైన కఠోర శ్రమను, ఒక శాస్త్రవేత్త చేసే పరిశోధనను తక్కువ చేసి చూపిస్తుందా? ఈ చర్చలో ఘంటసాలగారి జీవితం ఆయన సంగీతం వలె ఒక సహజమైన, సంపూర్ణమైన, నవరసభరితమైన గీతం అని నేను వాదిస్తాను. ఆ కళ ఆయన నుండి అంటే అలవోకగా జాలువారింది. ఆ అలవోకగా కనిపించే ప్రవాహం వెనుక ఒక పక్కా ప్రణాళిక, ఒక మేధో నిర్మాణం ఉందని నా వాదన. ఆయన కేవలం భావుకుడైన గాయకుడు మాత్రమే కాదు, ఆయనొక సంగీత శాస్త్రవేత్త. నాకు సంగీతమంటే 7 స్వరాలతో చేసే ఒక రసక్రీడ అనిపిస్తోంది. ఘంటసాలగారు ఈ క్రీడలో పూర్తిగా ఆరితేలినవారు. అంటే ఒకే రాగంలో ఎన్నో విన్యాసాలు చేసి సరికొత్త బాణీని సృష్టించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఆయన సంగీతం కేవలం బాణీ కాదు, అది కథలోని ఆత్మ, సన్నివేశంలోని భావోద్వేగానికి ప్రతిరూపం. ఉదాహరణకు మాయాబజార్ చిత్రం మనందరికీ తెలిసిందే కదా. అందులో బలరాముని ప్రవేశ సన్నివేశం గుర్తుచేసుకోండి. ఆయన మొదట తీవ్రమైన కోపంతో గంభీరంగా ఉంటారు. ఆ మనస్థితిని చూపించడానికి నేపథ్య సంగీతం గంభీరమైన శంకర రాగంలో సాగుతోంది. కాని కృష్ణుడు మాట్లాడిన తర్వాత ఆయన శాంతిస్తారు, ప్రసన్నుడవుతారు. వెంటనే సంగీతం ఆహ్లాదకరమైన, మంగళకరమైన కళ్యాణీ రాగానికి మారుతోంది. ఇది కేవలం టెక్నిక్ కాదు, ఒక పాత్ర యొక్క మానసిక పరిణామాన్ని స్వరాలతో చిత్రించడం. ఆయన జీవితం కూడా అంతే, అన్ని రసాల సమాహారం. అందుకే చూడండి, ఒకే చారుకేశిరాగాన్ని ఎంత చక్కనివాడవే అంటూ భక్తికి, వన్నెల చిన్నెల అంటూ శృంగారానికి, ఎందుకో సిగ్గెందుకో అంటూ విరక్తికి, ఇలా ఎన్నో భావాలకు ఉపయోగించారు. ఆయన జీవితం సర్వరసాల సమ్మేళనం కాబట్టే ఆయన సంగీతం 3 తరాలుగా మనల్ని అలరిస్తూనే ఉంది. మీరు చెప్పిన ఉదాహరణ అద్భుతమైనది, నేను కాదనట్లేదు. కాని నేను దాన్ని చూసే కోణం వేరు. ఘంటసాలగారిని కేవలం ఒక సహజమైన గీతంగా, భావోద్వేగాల ప్రవాహంగా అభివర్ణించడం, అది ఆయనలోని అసలైన మేధావిని తక్కువ చేయడమే అవుతుంది. ఆయన ప్రతిభ కేవలం దైవదత్తం, సహజసిద్ధం కాదు. దాని వెనుక విజయనగరం సంగీత కళాశాలలో పొందిన కఠోర శిక్షణ, శాస్త్రీయ సంగీతంపై అణువణువునా ఉన్న పట్టు, ఇవన్నీ ఉన్నాయి. ఆయన కేవలం గాయకుడు కాదు, హేమీలైన సంగీత విద్వాంసుడు. చక్రవాకం, కానడ వంటి 2 సంపూర్ణ రాగాలను కలిపి విజయానంద చంద్రిక అనే సరికొత్త రాగాన్ని సృష్టించడం గురించొక్కసారి ఆలోచించండి. ఇది ఏదో భావోద్వేగంలోంచి పుట్టేది కాదు, ఇది ఒక సంగీత వాస్తుశిల్పి చేసే పని. 2 విభిన్న నిర్మాణాలను తీసుకుని వాటిలోని ఉత్తమమైన అంశాలను మేళవయించి ఒక సరికొత్త అద్భుతమైన నిర్మాణం చేసినట్టు. అలాగే గిరిజాకల్యాణం రూపకంలో సన్నివేశానికి సౌరాష్ట్రం రాగం బాగుంటుందని మల్లాది రామకృష్ణశాస్త్రిగారు సూచిస్తే, లేదు, ఈ భావానికి మధ్యమావతి ఇంకా బాగా నప్పుతుంది అని ఘంటసాలగారు మార్చారు. ఈ విమర్శనాత్మక విశ్లేషణ, ఈ మేధోపరమైన నిర్ణయం భావనతో మూసివేయడం సరికాదు. సత్యనారాయణ మహత్యంలోని హే మాధవ పాటను చూడండి. అక్కడొక భక్తుడి ఆర్తి, నిస్సహాయత, దేవుడిపై పూర్తి శరణాగతి కనిపిస్తాయి. ఆ భావాన్ని పలికించడానికి ఆయన గంభీరనాట రాగాన్ని ఎంచుకున్నారు. ఆ రాగం పేరులోనే గంభీరత ఉంది. ఆ రాగ స్వరాలు వింటుంటేనే మనస్సులో ఒక రకమైన ఆర్తి, వేదన కలుగుతాయి. అది కేవలం ఒక సాంకేతిక నిర్ణయం కాదు,
అది ఆ పాత్ర యొక్క హృదయస్పందనను సంగీతంగా మార్చడం. ఆ భావం ఆయనలో లేకపోతే అంత ఆర్ద్రంగా ఎలా వస్తుంది చెప్పండి? మీరు చెప్పిన భావోద్వేగం నిజమే. ఆ ఆర్తి మనకు చాలా స్పష్టంగా వినిపిస్తోంది. కాని నా ప్రశ్న ఏమిటంటే, ఆ ఆర్తిని సంగీతంగా మార్చడానికి కేవలం హృదయం సరిపోతుందా? గంభీరనాట రాగం యొక్క స్వరూపం, దాని గంభీరత, ఆ భావానికి సరిగ్గా సరిపోతుందని గుర్తించడానికి అపారమైన శాస్త్రీయ పరిజ్ఞానం అవసరం కదా? అది కేవలం సహజ స్పందన కాదు, అది ఒక విద్వాంసుడి ఖచ్చితమైన ఎంపిక. ఆ సహజత్వం వెనుక అపారమైన శాస్త్రీయ పరిజ్ఞానముంది. ఇంకో ఉదాహరణ చూద్దాం. పల్లెటూరు సినిమాలోని ఆ మనసులోన పాటను తీసుకోండి. అది ఎంతో ఆహ్లాదకరమైన కళ్యాణి రాగంలో స్వరపరిచారు. కళ్యాణి అంటేనే శుభప్రదమైన రాగం. కాని పాట మధ్యలో ఈ మదిలో అనే పదం దగ్గర కళ్యాణి రాగ స్వభావానికి విరుద్ధమైన శుద్ధమధ్యమాన్ని ప్రయోగిస్తారు. సంగీత పరిభాషలో చెప్పాలంటే కళ్యాణి రాగానికి ప్రాణమైన ప్రతి మధ్యమానికి బదులుగా దానికి అన్యస్వరమైన శుద్ధమధ్యమాన్ని వాడారు. ఇది వినేవారికి ఒక క్షణంపాటు ఆశ్చర్యాన్ని, ఒక చిన్న అస్థిరతను కలిగిస్తుంది. అంటే ఆ పాటలోని పాత్ర పైకి నవ్వుతూ కనిపించినా ఆమె మనసులో ఉన్న అంతర్మతనాన్ని, చెప్పలేని బాధను ఆ ఒక్క స్వరప్రయోగంతో పలికించారు. ఇదే కేవలం భావోద్వేగం కాదు, స్వరాలతో మానసిక శాస్త్రాన్ని ఆవిష్కరించడం. ఆ ప్రయోగం ఎంత అద్భుతమైనదో కదా! అయితే మీరు దానిని సాంకేతిక నైపుణ్యం అంటున్నారు, నేను దానిని ప్రజలకు చేరువ చేసే సరళత అంటాను. ఆయన గొప్పతనం ఏమిటంటే, ఇంతటి క్లిష్టమైన శాస్త్రీయతను కూడా సామాన్యుడికి అర్థమయ్యేలా, వాళ్ల హృదయానికి హత్తుకునేలా అందించడం. జయసింహాలోని జై జయ శ్రీరామ పాటను చూడండి. అది స్వచ్ఛమైన బౌలి రాగంలో స్వరపరిచిన కీర్తన. కాని ఈ రోజుకి ప్రతి ఇంట్లో దాన్ని ఒక భజన గీతంగా పాడుకుంటారు. ఒక శాస్త్రీయ గీతాన్ని జనపదంగా మార్చడం ఆయనకే సాధ్యమైంది. ఒక గంట కచేరీలో పాడాల్సిన రాగసారాంశాన్ని కేవలం 28 సెకండ్ల ఆలాపనలో పలికించడం, అది ఆయన సరళతలోని గొప్పతనానికి నిదర్శనం. మీరిందాక చెప్పిన విజయానంద చంద్రిక రాగంలో రసికరాజా పాటకు ముందు ఆయన చేసిన ఆలాపన వింటే, ఆ సంక్లిష్ట రాగాన్ని ఆ చిన్న ఆలాపనతో సామాన్యుడికి ఎంత అందంగా పరిచయం చేశారో తెలుస్తుంది. ఇంతకి సంక్లిష్టతను ఇంత సరళంగా అందించగలగడం ఒక సహజమైన ప్రతిభావంతుడికే సాధ్యం కాదా? ఈ చెప్పిన సరళత వెనుకే అసలైన సంక్లిష్టత దాగి ఉంది. అదే ఆయనలోని మేధావిని మనకు చూపిస్తుంది. సరే, గుండమ్మ కథలోని కోలుకోలోయన్న పాటను విశ్లేషిద్దాం. ఆ పాటలో 2 విభిన్న స్వభావాలు గల పాత్రలున్నారు. సౌమ్యురాలైన శాంత స్వభావి సావిత్రి, గడుసుతనం చలాకితనమున్న జమున. వారిద్దరి స్వభావాలను స్వరాలతో ఎలా చూపించారో చూడండి. సావిత్రి పాత్రకు ఆధారస్వరం అంటే సంగీతానికి పునాది అయిన షడ్జమాన్ని సాని ఉపయోగించారు. అది స్థిరత్వానికి, ప్రశాంతపకు చిహ్నం. ఇక గడుసైన జమున పాత్రకు దానికి సంవాదిగా ఉండే దైవతాన్ని ధాన్ని ఆధారం చేసుకుని బాణీ కట్టారు. సంగీత శాస్త్రంలో సంవాదీస్వరమంటే ఆధారస్వరంతో చక్కగా కలిసిపోయే కాని తనదైన ప్రత్యేకతను నిలుపుకునే స్వరం. అంటే ఈ 2 స్వరాలు ఒకదానికొకటి సహకరించుకుంటూనే వాటి మధ్య ఒక సహజమైన దూరం, ఒక చిన్న వైరుధ్యం ఉంటుంది. పాత్రల మధ్య ఉన్న ఆ అనుబంధాన్ని, వైరుధ్యాన్ని కేవలం 2 స్వరాల ఎంపికతో ఎంత అద్భుతంగా చూపించారో చూడండి. ఇది యాదృచ్ఛికంగా వచ్చిన సరళత కాదు, ఒక ప్రణాళికాబద్ధమైన సంగీత నిర్మాణం. అందుకే మళ్ళీ అంటున్నాను, విజయానంద చంద్రిక వంటి నూతన రాగసృష్టి ఒక సంగీత వాస్తుశిల్పి చేసే పని. కేవలం గాయకుడి భావోద్వేగం కాదు, అదొక లోతైన శాస్త్రీయ ప్రక్రియ. మీరు నిర్మాణం, ప్రణాళిక, శాస్త్రం అంటున్నారు. కాని నవరసాలపై ఆయనకున్న పట్టు చూస్తే అది దైవదత్తమనిపిస్తోంది. ఆయన గళమే ఒక వాద్యం. ఆయనకు రాగాలు కేవలం స్వరాల సముదాయం కాదు, భావోద్వేగాల రూపాలు. మహాకవి కాళిదాసు చిత్రంలోని పౌరవ సురక్షితాశ్రమ వనము అనే పద్యం తీసుకోండి. అది కేవలం 20 సెకండ్ల నిడివున్న పద్యం. అందులో సింహేంద్ర మధ్యమ రాగంలో ఎవడువాడు అని పలికినప్పుడు మనకు వీరరసం కళ్లకు కడుతుంది, ఒళ్ళు గగుర్పడుతుంది. మరుక్షణమే అవలలైన తపస్వి కన్యలను అన్నప్పుడు అదే గొంతులోంచి కరుణరసం జాలువారుతుంది.
ఒకే శ్వాసలో ఒకే రాగంలో రెండు పరస్పర విరుద్ధమైన రసాలను ఇంత తీవ్రతతో పలికించడం ఎలా సాధ్యం? ఇది ఏ ప్రణాళికతో సాధించేది? ఇది ఆయనలో అంతర్లీనంగా సహజంగా ఉన్న ప్రతిభ కాదా? ఆయన జీవితం రసమయం అనడానికి ఇంతకన్నా నిలువెత్తు సాక్ష్యం ఏం కావాలి? రసాలపైన ఆయన పట్టు, శాస్త్రీయ సంగీత సూత్రాల పాండిత్య ప్రయోగం. మీరు చెప్పినట్లు అది అంతర్లీన ప్రతిభ కావచ్చు, కాని ఆ ప్రతిభను ఆయన శాస్త్రీయమైన పద్ధతిలో ఎంతో సాధనతో సానబెట్టారు. లేకపోతే ఆ ప్రతిభ అక్కడే ఆగిపోయేది. విమర్శకులు ఏమంటారంటే, చలనచిత్రాలకు పద్యాన్ని ఎలా పాడాలో ఒక విధానాన్ని ప్రతిష్ఠించినదే ఘంటసాల అని. అంటే ఆయన ఒక ప్రమాణాన్ని నిర్దేశించారు. అది ఒక మేధోచర్య, కేవలం సహజమైన గానం కాదు. ఆయన ప్రతి పద్యానికి, దానిలోని భావానికి, రసానికి తగిన రాగాన్ని, సంగతులను, గమకాలను ఎంతో ఆలోచించి విశ్లేషించి ఎంచుకునేవారు. అది ఒక పరిశోధన. ఒకవేళ కేవలం సహజ ప్రతిభే అయితే అందరికీ తెలిసిన కొన్ని రాగాల్నే వాడుకోవచ్చు కదా. ఫర్జు, నాగగాంధారి వంటి అత్యంత అరుదైన, క్లిష్టమైన రాగాలను సినిమా సంగీతంలో ఎందుకు ప్రవేశపెట్టారు? ఎందుకంటే ఆయన ఒక సంగీత పరిశోధకుడు. ఫలానా భావాన్ని పలికించడానికి ఏ రాగం అత్యంత సమర్థవంతమైనదో వెతికి పట్టుకున్నారు. ఇది ఆయనలోని సంగీత శాస్త్రవేత్తను మనకు చూపిస్తుంది, కేవలం భావుకుడైన గాయకుడని కాదు. ఘంటసాలగారి జీవితం దైవదత్తమైన ప్రతిభ అయినా, కఠోరశ్రమ ఫలితమైన అంతిమంగా మనకు మిగిలింది ప్రతి మానవ భావోద్వేగాన్ని స్పృశించిన ఒక సంపూర్ణ సంగీత గీతం. ఆయన గొప్పతనమేమిటంటే, తన అపారమైన శాస్త్రీయతను ఎప్పుడూ తన భావుకతకు అడ్డురానివ్వలేదు. అందుకే ఆయన సంగీతం పండితుల చేత ఆహా అనిపించుకుంది, అదే సమయంలో పామరుల గుండెల్లో కూడా చిరస్థాయిగా నిలిచిపోయింది. ఆయన జీవితం తరతరాలకు స్ఫూర్తినిచ్చే ఒక శాశ్వతమైన, శ్రావ్యమైన రాగం. నేను కాదనట్లేదు, మనం ఆస్వాదించేది ఆ అంతిమ ఫలితాన్నే. కాని నా వాదనేమిటంటే, ఆ గీతం వెనుకున్న అపారమైన మేధస్సును, కఠోర శిక్షణను, శాస్త్రీయ పరిశోధనను గుర్తించడం కూడా ముఖ్యం. ఆయనను కేవలం ఒక సహజ గాయకుడిగా చూసి ఆగిపోకుండా, ఒక సంగీత శాస్త్రవేత్తగా, ఒక సృష్టికర్తగా గౌరవించినప్పుడే మనం ఆయనకు నిజమైన నివాళి అర్పించిన వాళ్లమవుతాం. ఆయన సంగీతంలోని ప్రతి ప్రయోగం వెనుక, ప్రతి స్వరప్రయోగం వెనుక ఒక శాస్త్రీయమైన ఆలోచన ఉంది, ఒక ఖచ్చితమైన ఉద్దేశముంది. గొప్ప మేధో నిర్మాణం, కాని వినడానికి మాత్రం ఒక దైవికమైన, అలవోకగా సాగే గీతంలా అనిపిస్తుంది. ఆయన సంగీత ప్రపంచంలో మనం ఎంత అన్వేషించినా తెలుసుకోవడానికి ఇంకా ఎంతో మిగిలే ఉంటుంది. అదే ఆయన గొప్పతనం. Thank you. Please like, share and subscribe.